విషయం చెప్తాడు. గొప్ప అద్భుతము ఈ యేసు పరిశుద్ధుడు సంఘంలో జరిగిన అద్భుతాలు మనము ఆయన చెప్పేది సాక్ష్యం ఇన్ని దేవుని కనపరచాలి. దేవుని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. మాది గంగవరం గ్రామము. అయితే మేము చాలా దేవనగర్లో ఉన్నప్పుడు చెప్తున్నాము. పాస్టర్ గారు ఏం చేసినాడు, మా అత్త హాస్పిటల్, పెద్ద హాస్పిటల్లో కాళ్ళు ఇబ్బంది హాస్పిటల్లో పడుకునేది. మనకు మాకు తెలియదు. వాళ్ళ దగ్గర పోయినప్పుడు ఈ పాస్టర్ పాటల పుస్తకం వాడు పెట్టినాడు. పెట్టిన తర్వాత ఏమో చూస్తామని దాన్ని తీసుకొని ఇంటి దగ్గర పోయి కంటిన్యూ చేసినాను. ఒక రోజు రాత్రి అంతా చదివినాను. ఆ చదివేటప్పుడు ఏముంది, మా తమ్ముడు కొడుకు చచ్చిపోయినాడు. చచ్చిపోయింటే అది తెల్లవారులు మేలకాలు కదని అందరూ అనుకుంటే నేను తెల్లవారులు దాన్ని 5 మాటలు చదివినాను. వాక్యం చదువుతున్నాను. ఆయన అంతా జీవిత చరిత్రలో రాసినాడు. దాన్ని చదివినాను. చదివిన తర్వాత పాటలు కూడా కంటిన్యూ చేసినాను. తెల్లవారేంత వరకు కంటిన్యూ చేసినారు. అందరూ అనుకున్నారు కంటిన్యూ చేసినావు. అయినా సరేలేదు చూద్దాము, ఈయన ఎంత వైద్యుడా, ఎంత పాస్టరా, నేను చూసినంతలో పాస్టర్లు చూసినాను కదా అని మా బామ్మది ఫుల్ తాగొద్దు. అయినా అని దీంట్లో తాగబోతాను రాసినాడు కదా అని పాస్టర్ దీంట్లో చెల్లెమరు ఉందని, బాబు మీరు ఎక్కడ ఉన్నా అంటే నేను దేవనగర్లో ఉన్నానని చెప్పినాడు. సరే ఎట్లా రావాలబ్బా దేవనగర్ చూసినాను, ఎట్లా పోవాలని ఆలోచన చేసి వచ్చినాం. బాబు ఎక్కడికి కావాలంటే మేము పెద్ద చర్చి గారికి డైరెక్ట్గా వచ్చినాం. ఇంటి దగ్గరికి వచ్చినాక మా బామ్మది మా అత్తని ఇద్దరు మా ముగ్గురు మోకాళ్ళకి ప్రార్థన చేసినాం. ప్రార్థన చేసినాక మా ఆయన బాగానే ఉన్నాడు. మా అయితే తాగుతోడు అట్నే ఉన్నాడు. మళ్ళీ మా ఇంటి దగ్గర పిల్లలు పెట్టి ఇంకా ప్రార్థన పాస్టర్ అమ్మ పాస్టర్ ఇద్దరు వచ్చి ప్రార్థన చేసినారు. మేము కంటిన్యూగా వారం వచ్చేవాళ్ళం. వచ్చిన తర్వాత అబ్బాయికి కొంచెం సుమారు గడ్డ ఉండేది. మేము చూసిన వాళ్ళం కాదు. మా ఈ అబ్బాయికి గడ్డ పుట్టే ఆదాయం వేసి మా అబ్బాయి వేసి చూసి ఏదో ఇంతలా గడ్డ ఉందే పాపనికి అంటే సరే లేదు చూసినాం. డాక్టర్ గారు ఇది వచ్చే మా అబ్బాయి ఉంటుంది రెడ్డి గారి పిల్లలకి ఇంతలా గడ్డ ఉండేది 12,000 అయింది అంట, మనవానికి అయితే ఏమో అనేది. సరే మేము సుధాకర్ రెడ్డి డాక్టర్ గారు చూపించినాము. ఇప్పుడే లేదమ్మా నేత ఉందిలే అన్నాడు. సరే మనం ప్రార్థన పోతున్నాం కదా, దేవుని చిత్తాము, మనం ఏం చేసేది లేదు అని అనుకొని వచ్చి పాస్టర్ మనకు నూనె నీళ్ళు ఇచ్చినాడు. తాగినాము. తాగిచ్చి రోజు మేము పూసుకొని పనుకున్నాము. 2 రోజులు మళ్ళీ పాస్టర్ మేము ప్రార్థనకు ఆదివారం వచ్చేటానికి ఏం లేదు గడ్డ. దేవుని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. అయిన తర్వాత నేను వారం వచ్చేటోళ్ళం కదా. మా ఇంటి మేము ఏరే ఇంట్లో పోతుంటే ఒక ఆమె పచ్చవాయి వచ్చి దొల్లేడుతుంటే మా ఇంట్లో మేము కంటిన్యూ వారం నూనె తీసుకుపోతుంటే అదే తీసుకుపోయి అమ్మాయికమ్మ మీరేం చేయొద్దు, అమ్మాయి దొల్లుతుంది కదా మీరు అందరూ అన్న మొక్కలు అని ఆమె కూడా ప్రార్థన పోతుంది. కొన్నాపు నుంచి భాస్కర్ సార్ అని వస్తాడు మా ఊళ్ళోకి. ఆయన వస్తుంటే మీరు ఆయన నిలిచిపెట్టి నేను ప్రార్థన చేస్తానని అందరినీ మొక్కలు లొంగిచ్చి ప్రార్థన చేసినాను. ప్రార్థన చేసి ప్రార్థన విన్న నాన్ననే ఇచ్చేసి బాగా పూయమ్మాయి చేసినాను. పూజ మేము పూసిన రోజు ఆ వాయి అనేది పొయ్యిలంటే అంటే ఆడ పడిపోయే అమ్మాయి బాగా తిరుగుతుంటే నా దగ్గర ఇంకా కొంచెం ఉన్నది. అది తీసుకొని పోయి ఏదో నా స్నేహితుల దగ్గర పోతుంటే వాళ్ళ మనవడికి మా అబ్బాయి దగ్గర ఇంతలా గడ్డలేసింది. హాస్పిటల్ చూపించినా తగ్గలేదంటుంది. అమ్మాయి వేయలేదు, ఇప్పుడు ఆ అమ్మాయి బాగా అయింది, మీరు వాళ్ళ తాకలు మీరు నమ్మితే కనుక నేను ఇప్పుడే మీకు ప్రార్థన చేసి కూర్చాను. నాయన మన నమ్ముతా లేనిది. ఆ అమ్మాయి బాగా ఏడుతా ఉంది. అన్ని హాస్పిటల్ తిరిగి వచ్చినాను, తగ్గలేదు తాతయ్య అని అంటే సర్లేమని పూసినాం. కూర్చొని గంట 2 రోజులకే తగ్గిపోయింది. దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందల. ఏమంటే మేము ఇంత దూరం రాలేక ఇది లేకపోతే మేము కంటిన్యూ వారం ఎన్ని పనులు ఉన్నాయి ఎంత ఉన్నా కూడా దేవుని కంటిన్యూ నడిచేవాళ్ళం. మేము మనం ఆ సంఘానికి నేను పెద్ద మనిషిని అందుకు కాబట్టి మేము రాలేక ఇంత దూరము మేము అట్టయితే లేకపోతే పాస్టర్లు మనకి యేసు పరిశుద్ధ ప్రార్థన మంచిది. మీ అందరికీ నా వందనాలు. ఆ గ్రామానికి పోయినప్పుడు ఆయన ఇంటికి పోయేవారు. ఆ పేరాయను ఆ నీళ్లు ఎంత గొప్ప కార్యం చేస్తున్నారు చూడండి. ఇలా వారికి ఒక గడ్డ ఇంకొక బాబు కూడా గడ్డలు కరిగిపోయినాయి. ఎందుకంటే ఆయన సంఘానికి పెద్ద మనిషి, ఆయన ఒక విశ్వాసంగా యేసు పరిశుద్ధుడు సంఘమని మనదని వచ్చేవాడు. ఎందుకంటే ఈయన చేసిన అద్భుతాలు బట్టి మనం దేవునికి కృతజ్ఞత స్తుతులు చెబితే యేసు పరిశుద్ధుడు సంఘంలో ఇంత గొప్ప కార్యాలు చేస్తా ఆయనకు స్తోత్రాలు స్తుతులు చెప్తాం. స్తోత్రం స్తుతులు హల్లెలూయా. జంజాలను తెచ్చిన